పాలమూరు ప్రాజెక్టులు కృష్ణా జలాల కేటాయింపులపైన మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం హయాంలోని గొల్లపల్లి రిజర్వాయర్కు జీవో ఇచ్చి ఇప్పుడు రాజకీయం కోసం వద్దని మాట్లాడడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాలను సవరించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేస్తుందని జూపల్లి ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80% పూర్తుందని హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారని, కేవలం 25,000 కోట్లు ఖర్చు చేసి 80,000 కోట్ల ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆంధ్రాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఘోరంగా ఉంటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర బిల్లును పాస్ చేయించింది కూడా సోనియా గాంధీ గారే. దీని గురించి ప్రస్తావించలే. మామగారే తెచ్చిండ్రు అని అంటున్నాడు. డెఫినెట్గా కేసీఆర్ పాత్ర లేదు అని నేను అన్నాను. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం ప్రజల కోసం కాదు, కాసుల కోసం కక్కుర్తి కోసం అని మాట్లాడాడు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? కాళేశ్వరంలో 170 సుమారుగా రిజర్వాయర్ కట్టిండ్రు. అట్లాగే పాలమూరు అయినా అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సార్ కట్టిన, శ్రీశైలం కట్టిన, పోచపాడు కట్టిన, బాక్రానంగల్ కట్టిన ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాసుల కోసమేనా? ఎందుకు మీరు గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దంటున్నారు? క్వశ్చన్. అసలు దీనికి జీవో ఇచ్చింది ఎందుకు ఇవ్వాల్సి? గత బీఆర్ఎస్ పార్టీ జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది జీవో? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటగా ప్రారంభమైంది 2,50,000 ఎకరాలు. దాన్ని ఎన్హాన్స్ పెంచుతూ పోయి అలా 4,50,000 ఎకరాలకు కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు నేను కూడా ఇండిపెండెంట్ ఉన్న సందర్భంలో కూడా 25 TMC రిజర్వాయర్ కట్టాలని చెప్పని మొత్తుకున్నాం. ఎత్తినోరు